తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా రాజ్యమేలుతోంది. రంగంపేట, వాడిసలేరు గ్రామాల మధ్య ఉన్న హైవే పక్కనే వేలాది టన్నుల ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచి పేదవాడి ఇంటి కలను నాశనం చేస్తున్నారు ఇసుక బకాసురులు. ఇసుక ర్యాంపుల దగ్గర తక్కువ రేట్లకు ఇసుకను కొనుగోలు చేసి ఇక్కడ భారీగా స్టాక్ పెట్టి గ్రామాల్లో సామాన్య ప్రజలకు అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు అధిక రేట్లలో తమ సొంతింటిని కలను వదులుకొని ఇసుక దోపిడీకి బలవుతున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓవర్ టు అశోక్. ఇసుక దొరకాలంటే ఈరోజు సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి గుప్పుడు ఇసుక దొరకాలంటే అన్నో రామచంద్ర ఇసుక అంటూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇప్పటికే చూస్తున్నట్లయితే రంగంపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో అయితే మాత్రం ఇసుక అంతా కూడా ఇంత బహిరంగంగానే బైపాస్ రోడ్డు పక్కన ఇసుక అయితే మాత్రం స్టాక్ పెట్టే పరిస్థితి ఉంది. అయితే ఈ ఇసుక ద్వారా ప్రజలకు ఏదైతే ఇసుకని అందకుండా కూడా ఏదైతే ర్యాంపుల నుండి కూడా తక్కువ రేటుకి అక్కడ ర్యాంపుల నుండి తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే భూ బకాసురులు ఉన్నారో, ఇసుక మాఫియా ఉన్నారో, ఇసుకనైతే మాత్రం ఈ రోజు ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ స్టాక్ పెట్టే పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే ఏదన్నా నార్మల్గా బిల్డింగ్ కట్టడాలు కట్టితే అయితే మాత్రం ఇక్కడ ఇసుకనైతే మాత్రం ఏదో స్టాక్ చేశారనుకోవచ్చు, లేదా అపార్ట్మెంట్లు కడుతుంటే ఇక్కడ ఇసుకను స్టాక్ చేశారని చూసుకోవచ్చు, లేదా ఏదైనా బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగులు చేస్తున్నారంటే మనం అనుకోవచ్చు. కానీ ఏదీ లేదు. ఇదంతా కూడా అక్రమార్కుల ధనార్జన కోసం కోట్లాది రూపాయలు వారు జేబులు నింపుకోవడానికి మాత్రమే ఏదైతే ఈ యొక్క రంగంపేట మండలం, ఏదైతే పూర్తి రంగంపేటకి వడిసలేరుకి మధ్యలో హైవే పక్కన ఉన్న యొక్క ఇసుక మాఫియా చేస్తున్న యొక్క అక్రమ కుట్రలు అయితే మాత్రం మన బీఆర్కే న్యూస్లో అయితే మాత్రం చూపించడం జరుగుతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రస్తుతం అంతా కూడా మంచు ముచ్చు లాంటి గోదావరి ఇసుకను అయితే మాత్రం ప్రస్తుతం అందరూ కూడా చూడవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రత్యేకించి ఇక్కడ అన్ని విధాలుగా చూస్తున్న ఎక్కడికక్కడ కూడా లత్యంచు రేట్లు అయితే మాత్రం, త్రిబుల్ రేట్లు అయితే మాత్రం ఇసుక మాఫియా అయితే మాత్రం చోద్యం చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇసుక మాఫియా చేస్తున్న అరాచకాలు అయితే మాత్రం అధికారులు కానీ, రెవెన్యూ కానీ, ఎవరు మైనింగ్ కానీ ఎవరు కూడా ఈ యొక్క అధికారులు అయితే మాత్రం పట్టించుకోలేని పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో ఈ ఇసుక అయితే మాత్రం పూర్తి కూడా ప్రజలందరూ కూడా ఎక్కడా కూడా ఏదైతే గృహ నిర్మాణాలకు ఎక్కడా కూడా ఇసుక అయితే మాత్రం దొరకని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఎక్కడ చూసుకున్నా సరే గోదావరి గర్భజలాల నుండి, భూగర్భ జలాల నుండి ఇసుకను అయితే మాత్రం పూర్తిగా తవ్వేసి ఈ రోజు ఈ రంగంపేట మండలం హైవే పక్కన ఎంత స్టాకు పెడుతున్నా అధికారుల నిర్లక్ష్య వైఖరిని మనం పూర్తిగా చెప్పవచ్చు. నిమ్మక నీరెత్తట్లు చూస్తూ నెలవారీ మామూలు కోసం ఆమామ్యాలకు అలవాటు పడిపోయిన ఈ అధికారులు అయితే మాత్రం పూర్తిగా ఇటువైపు కన్నెత్తి చూడలేదని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా ఈ యొక్క హైవే నుంచి అనేక మంది, వేలాది మంది పూర్తి స్థాయిలో ప్రయాణికులు వెళ్తుంటారు. ఈ రోజు ప్రయాణికులు బీఆర్కే న్యూస్ కి అందించిన సమాచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ రోజు రంగంపేట మండలంలో రంగంపేట వడిసలేరుకి మధ్యలో ఉన్న ఏదైతే ఒక ఇసుక మాఫియా ఉందో, ఇసుక మాఫియా ఏదైతే పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ అడ్డుకట్టు లేకుండా, ఏది అక్రమాలకు అడ్డుకట్టు లేకుండా ఇసుకనైతే మనం స్టాక్ చేయడం జరిగింది. వేలాది టన్నుల ఇసుకనైతే మాత్రం మనం వెనకాల చూడవచ్చు. ఎక్కడ కూడా బిల్డింగ్లకి అయితే మాత్రం కన్స్ట్రక్షన్ డబుల్ రేట్లు అయితే మాత్రం యూనిట్ అయితే మాత్రం 2000, 3000 ఉన్న యూనిట్లు ఈ రోజు 25,000, 25,000, 30,000 కొట్టి రేట్లు పెంచుతున్నారంటే సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి ఏది కూడా ఈ రోజు ఇసుక దొరకని పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే యొక్క తెలంగాణ హైదరాబాద్ లో కానివ్వండి పూర్తిగా బడాబాబుల కాంట్రాక్టులకు ఎక్కువ రేట్లకు అయితే మాత్రం ఇసుకను పంపించే ప్రయత్నం చేస్తున్న ఇసుక మాఫియా చరిత్రను పూర్తి స్థాయిలో తవ్వేందుకు బీఆర్కే కూడా పూర్తిగా అడుగు ముందుకు వేస్తుందని చెప్పవచ్చు. ప్రజలందరూ కూడా ఇప్పటికే చైతన్యవంతులై బీఆర్కేని ఆశ్రయించి ఈ ఇసుక మాఫియాకి చేపడుతున్న అక్రమాలను అయితే మాత్రం బట్టబయలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు అయితే మాత్రం పూర్తిగా ఈ హైవే పక్కన ఉన్న ఇసుక ఏదైతే స్టాక్ ఉందో ఈ ఇసుక స్టాక్ ఎవరైతే పెడుతున్నారో దీన్ని అక్రమాలకు, ఎవరైతే అధిక రేట్లకు అమ్ముడిపోయే విధంగా స్టాకులు పెట్టడం నేరం. ఇసుకను పూర్తి స్థాయిలో ఎంత లాటుని ఇక్కడ స్టాకుగా ఉంచడం నేరం అనేది తెలిసి కూడా ఈ రోజు అధికారుల కనుసగల్లో జరుగుతున్న ఇసుక మాఫియా ఇష్టారాజ్యం అయితే రంగంపేట మండలంలో జరుగుతుంది. ఈ రోజు రంగంపేట హైవే రోడ్లో వడిసలేరుకి మధ్యలో ఉన్న గ్రామంలో అయితే మాత్రం రోడ్డు పక్కనే ప్రతి ఒక్కరికి చేస్తుంది. అక్కడ టెంటలు వేస్తుంది, అక్కడ గుడిసెలు వేసి ఎవరైతే ఈ యొక్క మధ్యవర్తులు ఉన్నారో పూర్తిగా కూడా ఇసుకనైతే మాత్రం 15,000, 20,000, 30,000, 40,000 కూడా ఈ యొక్క ఇసుకనైతే మాత్రం తరలించుకుపోయే పరిస్థితి ఉంది. ఎప్పటికైనా అధికారులు అయితే మాత్రం నిద్రమత్తులు లేచి ఈ రోజు ఇసుక మాఫియా చేస్తున్న అక్రమాలను అరికట్టే విధంగా వారు ఏదైతే తక్షణమే ఈ యొక్క ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు పూర్తి స్థాయిలో కోరుకుంటున్నారు. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.